ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే టీచర్స్కి అసిస్టెంట్ టీచర్ గ్రాడ్యుయేట్ గ్రేడ్ మేల్ ఆర్ ఫీమేల్ 2025 మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే 28 జూలై 2025. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ ఇన్ ది బ్యాంక్ అండ్ సబ్మిషన్. మనకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సింది లాస్ట్ డేట్ వచ్చి 28 ఆగస్ట్ 2025. అండ్ అలానే మోడిఫికేషన్స్, ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి కదా ఆన్లైన్ అప్లికేషన్లో, మనకు దానికి లాస్ట్ డేట్ వచ్చి మనకు ఫోర్త్ వచ్చేసి సెప్టెంబర్ 2025. ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది క్యాండిడేట్స్. అంటే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఓటీఆర్ అయితే ఉండాలి. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. అది దేంట్లో అప్లై చేసుకోవాలి, ఇక్కడ చూడండి ఈ వెబ్సైట్ ఇచ్చారు కదా, https://otr.pariksha.nic.in. అంటే అప్లై చేసే 72 అవర్స్ ముందే మనము ఓటీఆర్ అనేది ఉండాలి. ఓటీఆర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఓటీఆర్ అనేది మీరు రిజిస్టర్ చేసుకోండి. అలానే అప్లై చేయాల్సింది వచ్చి మనకు ఇది uppsc.up.nic.in వెబ్సైట్లో. అప్లికేషన్ ఫీ ఫర్ యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి వచ్చి మనకు టోటల్ 125 రూపీస్. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65 రూపీస్. పీడబ్ల్యూడి వాళ్ళకైతే మనకు ఇక్కడ ఎంత 25 రూపీస్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 65 రూపీస్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి మనకు మేల్కి అయితే 4860 అండ్ అలానే ఫీమేల్కి వచ్చి 2525 వేకెన్సీస్. విత్ డిసేబిలిటీస్ వచ్చి 81. మనకు టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 7466. అండ్ అలానే ఇక్కడ పే స్కేల్ అంటే శాలరీ 44,900 నుంచి 1,42,400. అండ్ అలానే గ్రేడ్ పే వచ్చి 4,600. ఇది వచ్చి లెవెల్ 7. అకార్డింగ్ టు రిజర్వేషన్ మనకి ఇక్కడ చూసారు అంటే ప్రతి ఒక్కదానికి రిజర్వేషన్ అంటే వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి మనకైతే ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూడండి. మామూలుగా మనకు గ్రాడ్యుయేషన్ అలా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూడండి మెరిటల్ స్టేటస్ అంటే ఎవరైతే హస్బెండ్ ఉంటారో మోర్ దెన్ 1 వైఫ్ ఉండేవాళ్ళు, అంటే ఒకరు కాకుండా రెండో వైఫ్ ఉండే వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే లేదు. ఇదైతే ఒకసారి చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే పోస్ట్ వైజ్ మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూద్దాము. అసిస్టెంట్ టీచర్ మేల్ ఫీమేల్ హిందీ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ అలానే ఇక్కడ చూడండి సాంస్క్రిట్ అనేది సబ్జెక్టుగా ఉండాలి. లేకపోతే ఉత్తర మధ్యమ పరీక్ష ఫ్రమ్ యూపీ సాంస్క్రిట్ శిక్ష పరిషత్. ఇక్కడ చూడండి సెకండ్ వన్ డిగ్రీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే బీఈడి అయినా ఉండాలి. ఇక్కడ అసిస్టెంట్ టీచర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇన్ ఇంగ్లీష్, ఇక్కడ హిందీ ఇక్కడ ఇంగ్లీష్, బీఈడి ఉండాలి. అండ్ అలానే రికగ్నైజ్ ఎన్సిటిఏ అయితే ఉండాలి ఇండియాలో చూడండి. అండ్ అలానే మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్ సైన్స్కి, కంప్యూటర్కి మోస్ట్లీ మనకు గ్రాడ్యుయేషను అండ్ అలానే బీఈడి ఈ 2 క్వాలిఫికేషన్స్ అయితే అంటే ఏదో ఒకటి అయితే ఉండాలి. అంటే పోస్ట్ వైజ్ అనమాట. ఇక్కడ చూడండి అసిస్టెంట్ టీచర్ ఉర్దూకి అయితే గ్రాడ్యుయేషన్ విత్ ఉర్దూ యాజ్ ఏ సబ్జెక్ట్. అండ్ అలానే బీఈడి కోర్స్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ. అండ్ అలానే బయాలజీకి, సాంస్క్రిట్కి, ఆర్ట్స్కి, మ్యూజిక్కి, కామర్స్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి, హోమ్ సైన్స్కి, అగ్రికల్చర్, హార్టికల్చర్కి అంటే ప్రతి ఒక్కదానికి మనకి ఇక్కడైతే ఇది క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి అయితే ఇక్కడ చూడండి. అంటే మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూడండి. ఇక్కడ చూడండి ఫర్ పోస్ట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఉండే వాళ్ళకైతే ఇవైతే కండిషన్స్ అయితే అప్లికబుల్ అవుతుంది. అది ఏది అంటే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎల్టీ ఆర్ గ్రేడ్ స్పెషల్ టీచర్స్ స్పార్ స్కూల్ ఫర్ విజువలీ సేమ్ కిట్ విషెస్ మాధ్యమిక్ స్కూల్స్
ఇక్కడ చూడండి బ్యాచులర్స్ డిగ్రీ అండ్ అలానే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ అలానే నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ రైటింగ్ ఇన్ బ్రైలీలో రిజిస్ట్రేషన్ ఇన్ ది రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఆర్సిఐలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకో ఉండాలి. అండ్ స్పెషలీ ఎడ్యుకేటర్ ఫర్ టీచింగ్ విజువల్లీ ఇంపైర్డ్ అండ్ అలానే ఇక్కడ చూడండి ట్రైన్డ్ ఎల్టీ స్పెషల్ టీచర్స్ శాంకెట్ స్కూల్ ఫర్ డెఫ్ అండ్ డెమ్ అంటే డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి అండ్ అలానే ఇక్కడ చూడండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మనకు కామన్ గా ఏమి ఇచ్చారు బ్యాచులర్స్ డిగ్రీ అండ్ అలానే డిప్లొమా అండ్ అలానే రీహాబిలిటేషన్ అంటే దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి అండ్ అలానే నాలెడ్జ్ ఉండాలి అండ్ అలానే టీచింగ్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ సోషల్ సైన్స్ ఉండే వాళ్ళకైతే ఇక్కడ చూడండి జాగ్రఫీ మీనింగ్ అండ్ స్కోప్, ఫిజికల్ జాగ్రఫీ, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, బయోస్ఫియర్, హ్యూమన్ జాగ్రఫీ, హ్యూమన్ సెటిల్మెంట్స్, ఎకానమిక్ జాగ్రఫీ అండ్ అలానే జాగ్రఫీ ఆఫ్ ఇండియా. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటే మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అది మనకు 300 మార్క్స్ అండ్ అలానే 150 క్వశ్చన్స్లో వచ్చి మనకు 120 క్వశ్చన్స్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ అలానే 30 క్వశ్చన్స్ వచ్చి మనకు సబ్జెక్ట్ అండ్ అలానే మనకు ఇది నంబర్ ఆఫ్ అంటే డ్యూరేషన్ వచ్చి మనకు 2 hours. ఇది ప్రిలిమ్స్ అండి. అండ్ అలానే మెయిన్స్కి వచ్చారంటే మనకు మెయిన్స్లో ఏమి ఇస్తారు అంటే మనకు టోటల్గా 200 మార్క్స్ అండ్ అలానే 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ వచ్చి పార్ట్ 1 10 క్వశ్చన్స్ వచ్చి పార్ట్ 1 కాబట్టి మనకు 80 మార్క్స్ అండ్ అలానే వర్డ్స్ వచ్చి 125 వర్డ్స్ అండ్ అలానే పార్ట్ బి వచ్చి 10 క్వశ్చన్స్ మార్క్స్ వచ్చి 120 మనకు వర్డ్స్ వచ్చి 200 వర్డ్స్ అండ్ అలానే మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చి పార్ట్ ఏ పార్ట్ బికి అయితే 3 hours. మీకైతే సబ్జెక్ట్ వైజ్ మీకు ఏదైతే ఉంటుందో అది మీకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. మీరు ఇక్కడ చూసారు అంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు దాంట్లో ఏం చదువుకోవాలని అయితే ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. ఇక్కడ చూడండి మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు రిజర్వేషన్ బట్టి. అసిస్టెంట్ టీచర్ గురించి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ అలానే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వేకెన్సీస్ అయితే చూడండి. ప్రతి ఒక్క దానికి సపరేట్గా ఉంది. మేల్ బ్రాంచ్కి సపరేటు, ఫీమేల్ బ్రాంచ్కి సపరేటు అండ్ అలానే డిసేబుల్డ్ వాళ్ళకి సపరేటు. కాబట్టి క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ అయితే మీరు చూసుకోండి. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్టు మీరు, కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ మళ్ళీ ఇంకోసారి చదివి తర్వాత అయితే అప్లై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.